అంటే మీకు ఏ ఇయర్ నుంచి వస్తది అక్క? అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మీకు దేవుడు రావడం స్టార్టా లేకుంటే ఎట్లా? అంటే నాకు 5 years ఉన్నప్పుడు అమ్మవారు వచ్చింది. దాని తర్వాత అప్పుడు మమ్మీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఆహా చిన్నగుంది కదా ఇప్పుడు వద్దులే అని చెప్పేసిన తర్వాత మళ్ళీ 9 years అప్పుడు నాకు అమ్మవారు వచ్చింది అనమాట. మళ్ళీ 9 years ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఉజ్జయిని టెంపుల్ దగ్గరలోనే వీరభద్రస్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ పటం వేసి అక్కడ కళ్యాణం చేశారనమాట ఫస్ట్ టైంలో. ఓకే. సో అంటే కొంతమంది చిన్న ఉన్నప్పుడే పిల్లలకి వచ్చినప్పుడు సో రానియకుండా కట్లు వేస్తారు అని అంటారు. సో అట్లా కూడా వేసిర్రా లేకుంటే ఎట్లా? కట్లు అలాంటివి అయితే ఏమి వేయలేదు. ఎందుకనంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి తెలుసు దేవుడు అంటే ఏంటి, కట్లేస్తే ఎట్లా అవుతుంది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుసు మా ఫ్యామిలీకి. చాలామంది ఏంటనంటే అమ్మవారంటే ఆమె శక్తి తెలియకుండా ఎందుకు ఇప్పుడు అవసరమా అని చెప్పేసి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అమ్మవారు వస్తే చాలామంది కట్లు వేస్తుంటారు. కానీ అది చాలా తప్పు. అమ్మవారు ఇప్పుడు అందరి మీదకి రాదు కదా. ఆమె ఎవరినైతే ఎంచుకుంటుందో వాళ్ళ మీదకే వస్తుంటుంది. సెలెక్టెడ్ పర్సన్స్కే అమ్మవారు వస్తుంది అనమాట. అట్లా. సో అంటే కట్లు వేస్తే ఏమవుతుంది అసలు? కట్లు వేస్తే ఏందనంటే మన దగ్గర నమ్మేది ఏందనంటే కట్లేస్తూ ఉప్పురాలు కూడా పుట్టకుండా చేస్తుంది అమ్మవారు అన్నట్టు ఉంటుంది. అంటే అంత ఇబ్బందులు జరుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కటి. ఇంకా నువ్వు ఏ విషయంలో సక్సెస్ అవ్వలేవు. ఇంకా ఉప్పురాలు పుట్టకుండానంటే మనకు తిండి గింజలు దొరకకుండా టోటల్ జీరో అయిపోవడం, లైఫ్ అంతా ఖాళీ అయిపోవడం జరుగుతుంది కట్లేస్తే. కాబట్టి ఏందనంటే మనం అమ్మవారిని కట్లు వేయకుండా మనం మొక్కుకొని కూడా అమ్మవారిని కొన్ని సంవత్సరాలు ఆపుకోవచ్చు. ఏ విధంగా అంటే అమ్మ ఇప్పుడే వద్దు కొన్ని రోజులు ఆగండి అని చెప్పి ఆమె పూజలు ఆమెకు చేసుకుంటా మనం అమ్మవారిని ఆపుకోవచ్చు. ఆపుకోవచ్చు. అంటే రాకుండా ఉంటుందా మరి? ఉంటుంది. ఉంటది. సో అంటే నిజం చెప్పాలంటే డప్పు సౌండ్ రాగానే ఇక్కడ చాలా మందికి వచ్చేస్తా ఉంటది అమ్మవారు. సో అట్లా జరుగుతాయి. కాబట్టి ఏంటంటే మనం ఫస్ట్ ఇంట్లో నిలబెట్టుకోవాలి అమ్మవారిని. నిలబెట్టుకొని అమ్మవారికి అంటే నార్మల్గా ఇప్పుడు కళ్యాణం చేయడం అన్నట్టు కాకుండా ఇంట్లో నార్మల్గా దేవుడిని నిలబెట్టుకొని అట్లా పూజలు చేస్తే అమ్మవారు ఆగుతుంది.